వర్ధిల్లు పట్టు పలిగే కట్టి సుక్కల బలసలు ఇంకా సో నాకు అందరూ ఏది చేస్తే అది చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ వందన. సో వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ భోగి. సో ఈరోజు నేను ఈ అవుట్ఫిట్ అనేది వేసుకోబోతున్నాను అనమాట. దీనికి చాలా చరిత్ర ఉంది, చాలా అంటే చాలా కాదు. ఇది వచ్చేసి నా శారీ సెరమనీది అనమాట. అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ది. సో మా డాడీ కొనిచ్చిన డ్రెస్ కాబట్టి ఇప్పుడు తను లేరు. బట్ అయినా సరే నేను దాన్ని చాలా మంచిగా పెట్టుకున్నాను. మామూలుగా అంటే మనం కొంచెం పాతగా అయిపోతే తీసి పడేస్తాం కదా. సో అలా కాకుండా నేను దీన్ని మళ్ళీ నాకు పాప పుట్టినా సరే నేను అలా ఇద్దాము అన్న ఉద్దేశంతో మొత్తం కూడా తీసి పెట్టాను అనమాట. సో ఇంకా దీనికి యాక్చువల్గా బ్లౌజ్, చున్నీ అప్పుడు టిష్యూ చున్నీస్ ఉండేవి లైక్ నా ఫంక్షన్ అప్పుడు. సో ఇప్పుడు అవి లేవు కాబట్టి నేను ఈ చున్నీ దీని మీదకి తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ కూడా నా దగ్గర లేదు. సో ఏదో అప్పటికప్పుడు నేను అనుకోకుండా ఇది ఏదో ఒకటని సెట్ చేశాను. అండ్ జ్యువెలరీ ఇదైతే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా బాగుంది, అంటే నీట్గా కూడా వస్తుంది. యాక్చువల్గా మీషోలో చాలా జ్యువెలరీస్ అనేది నేను తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఒక హాల్ అయితే చేస్తాను ఫ్యూచర్లో. యాక్చువల్గా అసలు టైమే ఉండట్లేదు. సో అందుకోసం కొంచెం వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. సో ఇంకా నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి జస్ట్ ఇలా సింపుల్ జుమ్కాస్ వేసుకుంటున్నాను. ఇది వేరే చోకర్ పైనవి. దీని పైనవి నేను ఎక్కడ పెట్టాను నాకు అసలు గుర్తులేదు. సో అండ్ లైక్ చంపస్వరాలు చాలా సింపుల్, చాలా మినిమం, అంటే వెరీ 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 సింపుల్గా ఉండాలని ఉంది. యాక్చువల్గా అంత రెడీ అయ్యే టైం లేదు, ఏమి లేదు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ముగ్గుల కాంపిటీషన్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నాకు 1:30 అయిపోయింది అనమాట. ఇంకా వంట చేసి మళ్ళీ అందరు రిలేటివ్స్ కూడా ఉన్నారు. సో ఇలా చిన్న చిన్న పనుల ద్వారా నాకు అంతగా అవసరమా అని అనిపించింది అనమాట. సో ఈ ఫ్లవర్స్ కూడా జస్ట్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేశాను. సో ఇంకా ఫైనల్గా ఇలా అయితే నేను రెడీ అయిపోయాను. సో ఇది వచ్చేసి నేను నిన్న మా ఇంటి దగ్గర వేసిన కాంపిటీషన్కి మా హస్బెండ్ది వేసాను అనమాట. సో అందుకోసం నేను దానిపైన అది మెమరబుల్గా ఉంచుకోవాలనేసి మళ్ళీ కిందికి వెళ్ళి ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. అండ్ అంతా సెట్ అయిపోయాక, సో కొంచెం రెస్ట్ ఫ్రీ అయిపోయాక, ఎలాగో ఈవినింగ్ భోగి పళ్ళు పోయాలి కదా బుజ్జోడికి. సో అందుకోసం జస్ట్ ఇంట్లోనే చాలా సింపుల్గా డెకోర్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా చాలా ప్లాన్స్ ఉంటాయన్నమాట నాకు. బట్ లాస్ట్ డే వచ్చేసరికి ఇంకా అవన్నీ అవ్వబోయిందంటే అన్నీ నేను చూసుకోవాలి కాబట్టి ఇంకా నాకు అట్లీస్ట్ ఎవరు ఇంకా చెప్పాలంటే మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు చాలా హెల్ప్ చేస్తారు. బట్ ఇప్పుడు మా హస్బెండ్కి కూడా కొంచెం మైనర్ యాక్సిడెంట్తో ఇలా ఫ్రాక్చర్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా మా తమ్ముడు ఒక్కడే. ఇంకా నాకు కూడా అసలుకి 4-5 డేస్ నుండి ముగ్గుల కాంపిటీషన్లో తిరిగి తిరిగి అసలుకి ఏమీ ఒళ్ళు పనిచేయట్లేదు అనమాట, బాడీ సపోర్ట్ చేయట్లేదు. ఇంకా అందుకోసం జస్ట్ ఇలా సింపుల్గా చేసిన. యాక్చువల్గా అయితే ఒక క్లాత్ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి పక్కా థీమ్గా చేద్దాం అనుకున్నాను. అండ్ మళ్ళీ దాని తర్వాత ఏమనిపించింది అంటే ఇంకా అందరూ అలాగే చేస్తున్నారు కదా రొటీన్గా. సో నాకు అందరూ ఏది చేస్తే అది చేయడం అంత పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకా అందుకోసం కైట్స్ అనేది చేశాను. మా హస్బెండ్ చూడండి పాపం కింద ఒంగోలేక నాకు ప్లాస్టర్ కావాలంటే చిన్న అవైలబుల్ లేదు కదా, ఇంకా కాలుతో ఇస్తున్నాడు. అది గ్రేట్ థింగ్, అంటే అంత ఫైన్కి కాలుతో ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్ ఐ ఫీల్. సో అందుకోసం నేను చూపిస్తున్నాను అండ్ చెప్తున్నాను మెయిన్గా. సో ఇంకా ఇవన్నీ కైట్స్ అన్నీ కూడా ఈ డెకో నాకు చాలా ఈజీగా అయింది. నార్మల్గా మన పొంగల్ డెకరేషన్ అంటే ఒక లైక్ మినిమం ఒక క్లాత్ తీసుకోవాలన్నా మనం జస్ట్ హోల్సేల్లో తీసుకోవాలి, ఒక 200 పడుతుంది. అండ్ ఆ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, బెల్స్ ఇలాంటివి చిన్న చిన్న ఎటు తిరిగి ఒక 800 దాకా అయితే ఖర్చు వస్తుంది. బట్ ఇలా నేను కైట్స్తో జస్ట్ చాలా సింపుల్గా చేశాను. అండ్ ఆ కైట్స్ వల్ల పిక్స్ అవన్నీ అయితే ఎంత బాగా వచ్చాయని ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అండ్ సింపుల్గా కూడా అయిపోయింది. మనం కావాలంటే ఇది పెళ్లి కూతురుకి అంటే నార్త్ ఇండియాలో ఇది ట్రెండింగ్లో ఉందన్నమాట, లైక్ కైట్ డెకరేషన్ అనేది. సో కావాలంటే పెళ్లి కూతురికి అలాంటివి మనం డెకరేట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. సో నేను ఇవి 10 రూపీస్కి ఒక కైట్ ఒక 20 తెచ్చాను అనమాట. అంటే నాకు ఇది సరిపోతుంది. నార్మల్ బ్యాక్ డ్రాప్స్ అయినా సరే 8x8, అంటే నాకు ఇక్కడ ఉన్న ప్లేస్ 8x8. సో అది సరిపోతుంది అనమాట, అంత పెద్ద కాకుండా. సో నాకు దానికి సరిపోయాన్ని అంటే ఒక 24 to 26 అలా సెట్ అవుతాయి. బట్ నేను 20 తెచ్చాను, కింద వరకు రాలేదు. బట్ ఎవరైతే పెళ్లి కూతురు డెకోర్కి యూజ్ చేయాలనుకుంటున్నారో
వాళ్ళు మాత్రం 8/8 ఉంటే కనుక ఖచ్చితంగా 24-28 అయితే తెచ్చి పెట్టుకోండి సేఫ్ సైడ్. అండ్ మనం తేవడంలో కూడా కొన్ని డ్యామేజ్ అవుతాయి కాబట్టి. సో ఇంకా ఫైనల్గా ఇలా కలర్ టు కలర్ అనేది నేను యూస్ చేస్తున్నాను. ఈ కలర్స్ అనేది మీరు మీ బ్యాక్ డ్రాప్ని బట్టి మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకొని, నాకు యాక్చువల్గా డార్క్ షేడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను ఇలా లైట్గా తీసుకున్నాను. నార్మల్గా అయితే ఇది మనం ఫ్రేమ్కి ఒక క్లాత్ పెట్టేసి దాని తర్వాత ఇలా చేసుకుంటే అది అవుట్లుక్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ నాకు అంత నెసెసరీ లేదు అండ్ అంత టైం కూడా లేదు. సో ఉన్న దాంట్లోనే మెమరబుల్గా క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాను. అండ్ అలాగే మీకు ఒక డెకోర్ అనేది చాలా సింపుల్గా చూపించాలనుకున్నాను. నాకు హార్డ్లీ జస్ట్ ఒక 20 కైట్స్ అండ్ 2 సైడ్ టేప్ ఇది మాత్రమే యూజ్ అయింది. ఒక 250 వరకే మాత్రమే అయింది. ఇంకా ఎక్కువ అయితే నేను దానికి ఏమీ పెట్టలేదన్నమాట. సో ఇంకా ఫైనల్గా బ్యాక్ డ్రాప్ అయిపోయింది కాబట్టి ఇంకా బుజ్జోడిని రెడీ చేస్తున్నాను. ఇందాక నేను మీకు బుజ్జోడి అవుట్ఫిట్ అయితే చూపించలేదు. యాక్చువల్గా మా ఇంటికి మొన్నే వచ్చారనమాట రిలేటివ్స్. ఇంకా నేను ఈ 3 days కూడా మొత్తం బయటే ఉన్నాను. కాంపిటీషన్స్కి అటు ఇటు వెళ్ళి చాలా టైర్డ్ అయిపోతున్నాను. అసలు నాకు ఇల్లు మొత్తం కూడా సర్దుకోవడం, అందులో మేము 25th తిరుపతి వెళ్తున్నాం కాబట్టి సో అన్నీ సార్ట్ అవుట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. అందుకోసం మొత్తం గజిబిజిగా ఉంది. ఇంకా బుజ్జోడి డ్రెస్ కూడా నాకు ఫైనల్గా దొరకలేదు. పొంగల్ కానీ ఒక కుర్తా తీసుకున్నాను. సో అది అసలు దొరకలేదు. బట్ ఫైనల్లీ వెతికి వాడికి రిబ్లోనే చాలా కవర్స్ ఉన్నాయి. ఇంకా మేము పెట్టే వాళ్ళన్నీ కూడా మొన్న కొంచెం షాపింగ్ ఎక్కువ చేశాను అనమాట. సో జస్ట్ పెట్టేవి అలాంటివన్నీ కూడా పెట్టేవి, తిరుపతికి ఇంకా వెళ్తే కొత్త బట్టలు తీసుకెళ్ళి కదా అవన్నీ కూడా నేను మొత్తం సార్ట్ అవుట్ చేసుకుని ఈ విధంగా అంత గందరగోళంగా పెట్టాను. ఇంకా ఎలా ఉంటాయి ఏంటి అంటే మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి నా వర్క్ ఏంటో నాకు తెలుసు. అండ్ నాకు ఎంత టైం ఉందో లేదో నాకు తెలుసు. ఎవరు ఏమనుకున్నా సరే ఇలా ఉంది అనేసి ఏమనుకుని ఇంకా పిల్లలు ఉన్న ఇళ్ళల్లో కామన్. అది మా ఇంట్లో ఇంకా నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి మరీ చాలా ఇదవుతుంది. రోజు ఎంత చేసినా కూడా అంతే అవుతుంది అనమాట. సో ఫైనల్గా బుజ్జోని అయితే ఇలా కుర్తా అయితే రెడీ చేశాను. చాలా సింపుల్గా పెట్టాలనుకున్నాను. సో అలాగే చాలా సింపుల్గా పెట్టాను. యాక్చువల్గా నాకు టైం ఉంటే ఈ కుర్తా మీద కొంచెం భోగి పళ్ళ లాంటిది ఏదైనా సంక్రాంతి ఏదైనా పెయింట్ చేద్దాం అనుకున్నాను. బట్ అసలు టైం లేదు కదా. సో ఇంకా ఏదైతే ఏముంది దాన్ని నేను స్కిప్ చేయదలుచుకోలేదు కాబట్టి ఇంకా ఫైనల్గా వీడినైతే ఇలా రెడీ చేసేసాను. సో ఎంత క్యూట్గా ఉన్నాడంటే లాస్ట్కి ఎంతైనా సరే పిల్లలకి అవి ఏ వేసినా సరే చాలా అందంగా ఉంటాయి కదా. ఇంకా మా అత్తేమో భోగి పళ్ళు అయితే రెడీ చేసింది. సో భోగి పళ్ళు మెయిన్గా మనం పిల్లలకి దిష్టి తీయడానికి ఇలా కాయిన్స్, చెరుగ్గడలు, చిక్కుడుకాయలు, రేగి పండ్లు మెయిన్ ఇంపార్టెంట్గా తీస్తాం కదా. సో ఇవన్నీ కూడా మేమైతే రెడీ చేసేసాము. ఫైనల్గా ఇంకా డెకోర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అవుట్లుక్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అందులో నేను ఆరెంజ్ వేసుకున్నాను కాబట్టి, బుజ్జుడు కూడా వైట్ కాబట్టి చాలా బాగా వచ్చాయి పిక్స్. ఇంకా యాక్చువల్గా విమాన్స్కి తనకు అంత సెట్ అవ్వలేదు, అంత సెట్గా లేరు కాబట్టి నేను అసలు ఏమి పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. లేకపోతే పాపం అన్నీ తనే ముందుండి చేస్తానన్నమాట. ఫైనల్గా ఎట్టకేలకు నేను ఏదైతే చేయాలనుకున్నానో అదే సాధించాను. అంటే నేను అనుకున్న రేంజ్కి అది పోదు, ఎప్పుడో పోతుంది. నేను ఎన్నోసార్లు చాలా ఇలా చేయాలి అలా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అది ఎప్పుడైనా సరే బిస్కెట్ అయిపోతుంది. ఇంకా ఎలా అయితే ఏంది ఫైనల్గా సాటిస్ఫాక్షన్ అది మెయిన్ ఇంపార్టెంట్. నేను చేసిన దాంట్లో ఆ సాటిస్ఫాక్షన్ నేను పొందుతాను అనమాట. ఫస్ట్గా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అది ఎలా ఉన్నా సరే నా కళ్ళకి బాగుందా, నేను కరెక్ట్గా చేస్తున్నానా, అది చేస్తాను అనమాట. సో భోగిపళ్ళు ఇవన్నీ అయితే రెడీ ఉన్నాయి. అంటే నార్మల్గా ఈ భోగిపళ్ళు అనేది ఒక్కొక్కలా చేస్తారు. అంటే ఒకరు డిష్ వెనకేస్తారు, కొందరు పంచుతారు, కొందరు డైరెక్ట్ వస్తారు, ఇలా చేస్తారు. సో మేము మా పద్ధతిలో ఎలా ఉందో అలాగే చేస్తున్నాము. అంటే కింద కాన్వర్సేషన్లో మళ్ళీ ఇలా చేశారు అలా చేయకూడదు అలా అంటారు అనేసి నేను ముందుగా చెప్తున్నాను. సో మా పద్ధతి ఎలా ఉందో మేము అలాగే చేస్తున్నాం అనమాట. సో ఇంకా మా అక్క వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా నేను నార్మల్గా కొంచెం పక్కన ఆంటీ వాళ్ళని అక్క వాళ్ళందరినీ పిలుద్దాం అనుకున్నాను. కానీ అదే మెయిన్ రీజన్ ఏంటంటే నాకు అసలు టైం ఉండట్లేదు. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నాకు 24 hours బదులు 30 hours ఉంటే బాగుండేది అనేసి అనిపిస్తుంది అనమాట. అది నిద్ర చాలా నేను మార్నింగ్ 4:30కి లేసే మళ్ళీ నేను నైట్ పడుకునే వరకు 1-2 అవుతుందో 2-3-4 hours ఉంటుంది కరెక్ట్గా. అది కూడా పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతుంది అనమాట. సో అలా జరుగుతున్నాయి డేస్ అనేవి. ఇంకా బుజ్జోడికి అయితే బొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసి భోగిపళ్ళు పోస్తుంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం భోగిపళ్ళు అనేది పేరెంట్స్ మాత్రమే పొయ్యాలి అన్నది ఒక రూల్ అయితే ఉంది కదా. ఆ రూల్ అయితే నేను చాలామంది పోస్తుంటే చాలామంది చెప్పారనమాట నాకు. అందుకోసమే మా మమ్మీ కూడా నాకు ఫస్ట్ పేరెంట్స్కి చేయాలి అంటే సో మేము హారతి ఇస్తున్నాము. అక్కడ యాక్చువల్గా అది మ్యూజిక్ వస్తుంది కదా, చక్కగా సంక్రాంతి సాంగ్స్ పెట్టామంటే చిన్నగాడేమో ఇవన్నీ పెట్టాడు. అసలుకి చాలా నవ్వొస్తుంది నాకు. అండ్ వీడు కూడా అని భోగిపళ్ళు తినడానికి కావాలంటున్నాడు. తినడానికి కాదు, నన్ను దిష్టి తీసేవంటే వినట్లేదు, అసలుకి ఏడుస్తున్నాడు నాకు కావాలి అనేసి. అండ్ ఎంత మొండిగా ఉన్నాడంటే అసలు చాలా మొండిగా ఉన్నాడు వీడు. ఫ్యూచర్లో ఎలా అవుతాడో ఏంటో తెలియదు కానీ మొత్తం మొండి నా లెక్కలే అనమాట. అంటే ఏదైనా కావాలంటే అది కావాల్సిందే, చెయ్యాలంటే చేయాల్సిందే. అది ఉండడం బెటర్. అది ఒక్క స్టేజ్లో పడిపోయి వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేము ఏం అనలేము కూడా. సో ఇంకా వాళ్ళు ఏవి చేసినా కూడా ఇప్పుడు క్యూట్గానే ఉంటాయి. బట్ పెద్దగా అయ్యాక అవన్నీ క్యూట్గా అనిపించవు. బట్ ఏ లిమిట్లో ఏ ఏజ్లో ఎంత
ఎంత లిమిట్‌లో ఉండాలి, ఎలా ఉండాలిది అనేది మనం పేరెంటింగ్‌లో వాళ్ళకి చక్కగా నేర్పిస్తే అది మాత్రం సరిపోతుంది. సో, మా ఇంట్లో భోగిపళ్ళ హడావిడైతే ఈ విధంగా జరిగింది. అంటే ఎట్టకేలకు ఫైనల్‌గా ఉన్న ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ మూమెంట్ అయినా చాలా బాగున్నాయన్నమాట. నేను బుజ్జోడికి ఇప్పుడొచ్చే పండగలన్నీ కూడా ఫస్ట్ పండగలు కదా! సో, ఏది మిస్ అవుట్ చేయదలుచుకోలేదు అండ్ మిస్ అవుట్ కూడా చేయలేదు. సో, ఇంకా అందరూ కూడా భోగిపళ్ళు అవన్నీ పోస్తున్నారు. ఫ్రెండ్స్, నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్‌ని చెక్అవుట్ చేశాకే చేసుకోండి. దాని తర్వాత అయితే చేయకండి. ఎందుకంటే నా వీడియోస్ వల్ల మీకు ఎంతో కొంత యూస్‌ఫుల్ ఉంటేనే మీరు చేసుకుంటే బాగుంటుంది కదా! నార్మల్‌గా ఏదో వచ్చామా, ఏదో ఒకటి చెప్పామా అలా అన్నట్టు కాకుండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. లైక్ పేరెంటింగ్ కానీ, లేకపోతే డెకో కానీ, లేకపోతే ఏదైనా ఐడియాస్ కానీ, ఏదో ఒక ప్రతి వీడియోలో ఏదో ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ అవుతుంది. సో, అందుకోసం నేను చెప్తున్నాననమాట. నా వీడియోస్ కనుక నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. వీడు చూడండి ఆ సాంగ్ చూసి ఆడుతున్నాడు. మా మమ్మీ కూడా ఆడిపిస్తుంది. వీళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ ఇంకా పిల్లలు ఉంటే ఆ ఆనందమే వేరుంటుంది కదా! అందుకే పిల్లగానే పిల్లలు, పిల్లలు, పిల్లలు అంటారనమాట. సో, అదనమాట. ఇంకా ఎవ్వరి ఆనందం వాళ్ళది కదా! మనం ఎవ్వరి ఆనందం కూడా హద్దు చెప్పలేము. నో చెప్పలేము. అడ్డు అనబోయి హద్దు అంటున్నాను చూసుకోండి. నాకు ఏంటో అంటే యాక్చువల్‌గా ఇది నేను మార్నింగ్ లేవగానే చేస్తున్నాననమాట. వాయిస్ ఓవర్ నాకు నైట్ అంతా అసలు కుదరలేదు. సో, అందుకోసం ఇలా ఉంది వాయిస్ కూడా. ఫైనల్లీ ఇట్స్ మై మామ్స్ టర్న్. సో, ఎవ్వరు ఎలా ఉన్నా సరే మనకి ఒకరు ఉంటారు కదా సపోర్టివ్‌గా కానీ, బెస్ట్ ఫ్రెండ్‌గా కానీ. బెస్ట్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చింది. ఒక అమ్మాయికి వాళ్ళ మమ్మీ కన్నా ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ ఎవరుంటారు? ఎవ్వరు ఉండరు కదా! నాకు అసలు ఫ్రెండ్సే లేరు. ఫ్రెండ్స్ అంటే మినిమల్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకే. ఒక మదరు తనని అర్థం చేసుకొని ప్రతీది కూడా ఇచ్చి ప్రతి దాంట్లో సపోర్టివ్‌గా ఉంటుందంటే ఆ డాటర్ చాలా లక్కీ అనమాట. ఆ డాటర్‌ని నేనే. సో, మై మామ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో, ప్రతి దాంట్లో కూడా వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ ప్రతీది చెప్పి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిందంటే జస్ట్ మా మామ్ నేర్పించిన పద్ధతుల వల్లే అనమాట. నన్ను ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ఉండేలా చేసినందుకు మా మమ్మీకి నేను లైఫ్ లాంగ్ థ్యాంక్ యూ చెప్పినా సరే సరిపోదు. సో, అది నేను చాలా బ్లెస్సెడ్‌గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇలాంటి ఛాన్సెస్ అందరికీ రావు. దేవుడు నాకు ప్రతి దాంట్లో కూడా అన్నిటిని ది బెస్ట్ ఇచ్చాడు. అండ్ దాంతో పాటు నాకు మా హస్బెండ్‌ని కూడా నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రతి దాంట్లో సపోర్టివ్ ఉండేలా చేస్తారు చూడండి. దానికి నేను విమాన్షి కూడా ఎంత థ్యాంక్ యూ చెప్పినా కూడా అసలు సరిపోదనమాట. ఫైనల్‌గా నేను అనుకున్నవన్నీ చేయగలుగుతున్నానంటే మా మమ్మీ ఇంకా మా హస్బెండ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి, వాళ్ళ సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ప్రతీది కూడా అచీవ్ చేయగలుగుతున్నాను. యాక్చువల్‌గా ఈ భోగిపళ్ళు ఇవన్నీ కూడా మా మామ ఎప్పుడో అంటే చిన్నుకి ఒక 2 ఇయర్స్ వరకే పోసాం. దాని తర్వాత మేము పోయలేదనమాట. అంతకుముందు నేను ఎప్పుడో కదా చిన్నప్పుడు. ఇప్పుడు అంత పెద్ద ప్రాపర్‌గా గుర్తులేదు. మామూలుగా ఎలా ఉంటుందంటే మనము ఒకటి రిపీటెడ్‌లీ చేస్తున్నాం అనుకోండి, అది మనకు గుర్తుండి అలవాటు అయిపోతుంది. లేకపోతే గుర్తుండదు. ఏదైనా అంతే కదా! లైక్ మన ఇంట్లో ఇప్పుడు ఏమైనా చిన్న పిల్లలు ఉన్నారు అంటే చెల్లి కూతుర్లో, తమ్ముడు కూతుర్లో అలాంటి వాళ్ళు ఉంటే మనం వాళ్ళకి రిపీటెడ్‌లీ చేస్తుంటాం కాబట్టి ప్రతీది గుర్తుంటుంది. సో, ఏది కూడా మనము మిస్టేక్ చేయకుండా చేస్తాము. బట్ ఇంకా వాళ్ళకేం గుర్తుంటుంది? మా అత్తయ్యకి కూడా పాపం అసలు ఏమీ గుర్తులేదు అనేసి అంటే ఇంకా ప్రతీది కూడా నేను వాళ్ళని వీళ్ళని నాలెడ్జ్ తీసుకొని చేస్తున్నాను. అంటే వాళ్ళని నలుగురు 4 రకాలు చెప్తారు. బట్ అందులో మనకి ఏది ఈజీ ఉంది అండ్ ఏది కంఫర్ట్‌గా ఉంది అది చూసుకొని చేస్తే సరిపోతుంది కదా! సో, నేను అదే విధంగా నాకు ఏది కంఫర్ట్ జోన్‌లో ఉందో అది చూస్ చేస్తున్నాననమాట. అంటే నేను అన్నీ పాటిస్తాను. బట్ ప్రతీదీ డీటెయిల్‌గా అయితే పాటించను. అంటే క్లియర్‌గా ఇన్నిన్ని ఎన్నో ఉంటాయి అవన్నీ నేను చేస్తూ కూర్చోలేను కదా! సో, అందుకోసం నాకు ఎంత వర్క్ అవుతుంది అంత నేను శ్రద్ధగా నిజాయితీగా నేను అది చేసుకుంటే సరిపోతుంది అన్న మైండ్ సెట్ నాది. సో, అందుకోసం నేను ఏమేమి చేస్తానో అవన్నీ కూడా చేసినంత వారికి చాలా క్లియర్‌గా నిజాయితీగా పాటిస్తాను. సో, ఫైనల్‌గా బుజ్జోడిదైతే అయిపోయింది. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాననమాట. ఈ పొంగల్ వల్ల భోగికి కూడా పిలవగానే అందరూ వచ్చేసి చక్కగా నా బాబుని అయితే ఆశీర్వదించి ఇవన్నీ చేస్తున్నారు కదా! అండ్ ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చూడలేదో వాళ్ళు వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. చాలా బాగున్నాయి. రీల్స్ అయితే చాలా చక్కగా వచ్చాయి. సో, ఇంకేముంది ఏం మాట్లాడేది అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. సంక్రాంతి ఇంకా ఎలా జరుగుతుందో ఏమీ అర్థం అవ్వట్లేదు. యాక్చువల్‌గా నేను ఫుడ్ కూడా వెరైటీస్ ఇప్పుడు సంక్రాంతికి అంటే ఏవో ఒక పిండి వంటలు అవన్నీ చేస్తుంటాం కదా! నేను అవన్నీ కూడా ఏమీ చేయలేదు. నాకు యాక్చువల్‌గా అరిసెలు అవన్నీ చేయాలని ఉంది. బట్ నేను ఎప్పుడు అరిసెలయితే ట్రై చేయలేదు. వేరేవి ఏమైనా ట్రై చేశాను. అన్నీ ట్రై చేశాను కానీ ఇవన్నీ రావు. సో, అరిసెలకి ఇద్దరు ఖచ్చితంగా కావాలి. బట్ నాకు బుజ్జోడిని పట్టుకోవడానికి మమ్మీ ఉన్నారు. బట్ ఇంకొకరైతే లేరు కదా! సో, అందుకోసం ఇంకా ఆలోచిస్తున్నాను. లేదా గులాబ్ జామున్ అవన్నీ చేసి జస్ట్ గులాబ్ జామున్ ఒక్కటి చేద్దాము అని అనుకుంటున్నాను. మళ్ళీ నేను రేపు కూడా నాకు ఈవెంట్ ఉందనమాట. సెలబ్రిటీ ఈవెంట్స్ అవుతున్నాయి కదా! సో, మళ్ళీ అక్కడికెళ్ళాలి. ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలి కదా! మళ్ళీ చిన్ను ఉన్నాడు. సో, అందుకోసం నేను జస్ట్ ఇలా ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. బట్ అవి రేపటి వరకి అవి ఎంతవరకి వినియోగం అవుతాయో తెలీదు. నేను
అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి బోల్తా పట్టిందా బుల్బుల్ పిట్ట టైప్ అనమాట. ఎన్నో అనుకుంటాను కానీ లాస్ట్‌కి చేసేది ఏమీ లేదు. సో, ఫైనల్‌గా ఇంకా మేనమామ కూడా వెయ్యాలి కాబట్టి ఇంకా బుజ్జోడు ఏస్తున్నాడు. అంటే యాక్చువల్‌గా ఇవి ఓన్లీ పెద్దవాళ్ళే ఏస్తారు. బట్ చిన్న పిల్లలు వెయ్యొచ్చో వెయ్యొద్దో అనేది నాకు క్లారిటీ లేదు. బట్ వాడు మేనమామ కాబట్టి వాడితో ఏపిస్తున్నాను. అండ్ ఇంకా అక్క పిల్లలు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా! సో, ఇంకా వాళ్ళతో కూడా ఏపించుదాము అనేసి అనుకుంటున్నాను. అంటే ఒకరిని చూసి ఒకరు పిల్లలు మెయిన్‌గా హర్ట్ అయిపోతారు. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం ఒకరికి చేసి ఇంకొకరికి చెయ్యకపోతే అది అంత బావుండదు. వాళ్ళు కూడా పాపం ఫీల్ అవుతారు. ఎందుకు అనవసరంగా అవన్నీ మనము ఇలాంటివంటే ఇవి చెయ్యొచ్చు, ఇవి చెయ్యొద్దు అనేది చాలామంది పాటిస్తుంటారు కదా! సో, అవన్నీ ఎంత పాటిస్తే అంత తలనొప్పులనేది నా ఉద్దేశ్యం అనమాట. ఐ మీన్ అది నా మైండ్ సెట్. వేరే వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటది కాబట్టి నేను ఎవరిని జడ్జ్ చేయలేను. సో, నేను అవన్నీ పట్టించుకోను కాబట్టి ఓకే. నాకెవ్వరైనా సరే ఈక్వలే. సో, వాళ్ళు జస్ట్ ప్యూర్ హార్ట్‌తో వేస్తే చాలనమాట. ఆ బ్లెస్సింగ్స్ ఉండేవి చాలు. సో, అందుకోసం నేను ప్రతి ఒక్కరిని కూడా నేను నో చెప్పను. సో, ఫైనల్‌గా ఇంకా అయితే అయిపోయింది. డెకోర్ అదంతా ఎలా ఉందో కూడా కింద మెసేజ్‌లో కామెంట్ చేయండి. ఇంకా మమ్మీ కూడా మళ్ళీ అవన్నీ తీసి మనము భోగిపళ్ళు ఇవన్నీ తీసి పారేస్తాం కదా! ఎందుకంటే అవి ఆల్రెడీ దిష్టి తీసుంటాం కాబట్టి మనం బయట పడేయాలి. సో, అవన్నీ పాడేసి అండ్ ఏవైతే కాయిన్స్ కూడా ఏసుంటాం కదా! అవి మనం నార్మల్‌గా దానం చేయాలనమాట. సో, ఇప్పుడు కాయిన్స్ ఎవరు తీసుకుంటున్నారో అందుకోసం జస్ట్ మేము అక్కడ వాటర్‌లో అయితే వదులుదాం అనేసి అనుకున్నాము. ఇంకా ఫైనల్‌గా మేము పిక్స్ అయితే తీసుకుంటున్నాము. హోప్ మా హస్బెండ్ తొందరగా కోలుకుంటే బావుంటది అనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పాపం చాలా సఫర్ అవుతున్నారు. అది కూడా రైట్ హ్యాండే అయింది కాబట్టి పాపం అసలు పడుకోవట్లేదు నైట్ అంతా. ఇంకా బాబు కూడా ఎత్తుకో అంటే ఇంకా ఆ ప్రాణం గుంజుతది కదా! ఎట్లయినా సరే. అంటే మదర్, ఫాదర్ బాండింగ్ అనేది ఇంకా అది అలాగే ఉంటుంది కదా! అరే నా బాబుని ఎత్తుకోలేకుండా ఉన్నాననేసి. సో, ఇంకా ఆ ఫీలింగ్ పోవాలని అనుకుంటున్నాను. మేబీ ఇంకొక 1½ మంత్ అంటే ఇప్పుడు అయ్యే 1 వీక్ అవుతుంది. ఆల్మోస్ట్ 1½ మంత్ అయితే టైం పడుతుంది. బట్ అప్పటి వరకు ఇంకా తొందరగా కోలుకోవాలనేసి నేను కోరుకుంటున్నాననమాట. ఇంకా మేము పిక్స్, రీల్స్ అవైతే చేస్తున్నామనమాట. ఇవన్నీ అయిపోయాక ఒక్కసారి మాత్రం రీల్స్ అవన్నీ కూడా చూడండి. చాలా బాగొచ్చాయి. అండ్ సో, ఫైనల్‌గా ఈ రోజుకి నా వీడియో ఇదే. రేపటి గురించి మీకు ముందుగానే అడ్వాన్స్‌గా హ్యాపీ సంక్రాంతి. అంటే ఈ వీడియో నేను రిలీజ్ చేసిన రోజు సంక్రాంతి ఉందని కూడా. సో, హ్యాపీ సంక్రాంతి. సో, ఇంకా ఫైనల్‌గా అన్నీ అయిపోయి అందరూ వెళ్ళిపోయాక ఇంకా బుజ్జోడినైతే పడుకోబెడుతున్నాను. వీడు చూడండి ఇలా అంటేనే పడుకుంటాడు. చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. ఇదైతే పక్కా ఇచ్చేసి నవ్వుకుంటారు. సో, దిస్ ఇస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే సరే అంటలే జూజ 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 నన్న నన్న జూజ 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 నన్న నన్న జూజ 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 నన్న నన్న జూజ ముఖం చూస్తాం. ఇప్పుడు చూడ అనకపోతే ఎట్లా చేస్తాడు. అంట బేబీ ఇదిగో జూజ జూజ నన్న నన్న జూజ